మాది మాకే కావాలి. మా సంఘాలకే ఉండాలి. ఐకేపీ ఎవరికి ఇయ్యము. మేమే చేయాలి కదా, మహిళలకే ఉంది కదా హక్కు. సొసైటీలో వేరే వాళ్ళు వస్తే మేము ఎట్లా ఊరుకుంటాం? సంఘాలకే ఉంది కదా. సొసైటీలో వస్తే పెట్టనియ్యం. వాళ్ళు వాపస్ అనండి. సూర్యాపేట జిల్లా తుంగదుర్తి మండలం గానుగొండ గ్రామం 20వ తారీఖు 4వ నెల 2026 తారీఖు రోజున మా ఐకేపీలో సర్పంచ్ గారు, సిసి గారు, రమేష్ గారు వచ్చి అందరం కలిసి గ్రామ సంఘాల సభ్యులం, రైతులం అందరం కలిసి ఐకేపీని ఓపెన్ చేయడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఏపీఎం మేడం గారు మీకు లేదు అని చెప్పి లాక్కున్నారు. దీన్ని సొసైటీకి అప్పగించామమ్మా, మీకు లేదని చెప్పిర్రు. అలా ఎందుకు చెప్పిర్రు? ప్రభుత్వం మా మహిళలకే అన్ని పథకాలు అందిస్తుందని చెప్పింది. మరి మాకేం జరుగుతుంది న్యాయం? మా దగ్గర మా నోటికాడి కూడును లాక్కోవడం ఏంది ఈ ప్రభుత్వం? కనీసం ఇప్పటికైనా మా ఐకేపీ మాకు ఇప్పించండి. కలెక్టర్ గారి దగ్గరికి అయినా వెళ్ళినాం, అక్కడ కూడా న్యాయం జరగలేదు. మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. అందరి దగ్గరికి వచ్చినాం. ఇప్పటికీ వారం రోజుల నుంచి సిసి సార్ దగ్గరగా వస్తున్నాం, ఏపీఎం మేడం దగ్గరికి వస్తున్నాం. ఎవరు పట్టించుకోవట్లేరు మమ్మల్ని. కనీసానికి కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మా ఐకేపీ మాకు ఇప్పించండి దయచేసి. ఆ మహిళల్ని ఆదరించండి. మాది గానుగబండ గ్రామం. ఐకేబీ పోయిన 20 తారీఖు నాడు ఓపెనింగ్ చేసినాం. అది ఊళ్ళో గ్రామంలో అందరి ముందు నిర్ణయించుకొని ఓపెనింగ్ చేసినాం. సర్పంచ్ ముందు, వార్డు మెంబర్ల ముందు, సిసి గారు వచ్చిండు, అందరి ముందు మేము ఓపెనింగ్ చేసినాక మేము చేసిన తెల్లారి మంగళవారం రోజు సీసీకి చెప్పినామని ఏపీఓ మేడం చెప్పింది. ఎందుకు చెప్పారు మేడం అని మేము ఇక్కడికి వస్తే మాకు తెలియదు, కలెక్టర్ ఆఫీస్కి పోయి తెలుసుకోపోయి మాకు తెలియదు, జయ గారు చెప్పిండు మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పిండు. అక్కడికి పోతే మీరు మీ మండలాలని తెలుసుకోవాలి, ఇక్కడికి రావద్దని వాళ్ళు చెప్పారు. ఎందుకని మరి ఇక్కడ మండలం కాడికి వస్తే ఈ ఏపీఓ మేడం మాకు తెలియదు, మీ ఊళ్ళోనే నిర్ణయించుకోపోరని ఆమె చెప్తుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఐకేబీ సెంటర్ 10 సంవత్సరాల నుంచి ఆయనే చేసుకుంటుండు. ఎప్పటికీ నువ్వే ఎందుకు చేసుకోవాలా? మేము మహిళలు ఉన్నాగా సంఘబంధం తరపున మేము చేసుకోవచ్చు కదా అని మేము అడిగితే, మేము ఓపెనింగ్ చేసినాక మళ్ళీ మాకు ఎదురు తిరిగి వివికే అనేట ఆయనే ఫ్రాడ్ చేసిండు ఇప్పుడు 40 లక్షలకు. అయినా కానీ మళ్ళీ ఆయనే నేను చేసుకుంటా అన్నట్టుగా ముందు తిరిగి మమ్మల్ని చేసుకొని సార్ అది ఆపేసిండు. రైతులు ఓపెనింగ్ చేసిన వాళ్ళు మీరు పెడతారా అని వాళ్ళు నష్టపోతారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతురు. వివికెన్ తీసేయాలి. ఫ్రాడ్ చేసిన ఆయన ఉంచుతారా, లేకుంటే ఇంత మోసం చేసినాక మా మహిళలకు అప్పచెప్తారా? మా సంఘబంధం ముద్దర్లు కానీ, చెక్ బుక్లు కానీ, ప్రతి తీర్మానం బుక్ కానీ ప్రతి ఒక్కటి మాకు అప్పచెప్పాలి. కాంటాలు కానీ, మేము బస్తాలు కానీ, మిషన్లు కానీ మేము అన్ని తెచ్చుకున్నాం. అన్ని తెచ్చుకున్నాక మళ్ళీ మాకు ఇప్పుడు ఇట్లా ఆపేయటం మంచిగా ఉందా? మా ఐకేబీ మాకు కావాలి.